జై హింద్, జై భారత్. వెల్కమ్ టు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. ఇక్కడ చాలామంది అభ్యర్థులు సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి అడగడం జరుగుతుంది. సో సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే కరీంనగర్ మన సూర్యాపేటలో, తెలంగాణలో సూర్యాపేటలో జరగబోతుంది. సో దాని డీటెయిల్స్ డేట్ గురించి నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఎట్లా అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ ZRO జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ చెన్నై నుంచి వెళ్ళి విడుదలైన గైడ్లైన్స్ ప్రకారం ఇలా ఇన్ని పేజెస్తోని గైడ్లైన్స్ రిలీజ్ అవుతుంది, ఏది రిక్రూట్మెంట్ ర్యాలీకి ముందు. సో ఇప్పుడు అయితే మనకు గైడ్లైన్స్ అనేది అంటే అఫీషియల్గా మనకు రిక్రూట్మెంట్ గురించి ఇలా రాలేదు. ఇదేంటిదనంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ కోయంబత్తూర్, ARO కోయంబత్తూర్కు సంబంధించిన డీటెయిల్స్. మీ ఓన్లీ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్, డేట్ ఆఫ్ ఈ డేట్స్ అన్నీ చేంజ్ ఉంటాయి, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మిగతా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో ZRO చెన్నై రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారం మీకు డేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ARO సికింద్రాబాద్ అగ్నివీర్ ర్యాలీ, రిక్రూట్మెంట్ ర్యాలీ 2022. డేట్ ఆఫ్ ఆన్లైన్ 5/9/2022, 5/9/2022 స్టార్ట్ అవుతుంది టు 4/10/2022 క్లోజ్ అవుతుంది. అడ్మిట్ కార్డు మీ మెయిల్కు, అందుకని నేను ప్రతిసారి చెప్తున్నా, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో మెయిల్ ID కంపల్సరీ మీదే క్రియేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల ఆన్లైన్ వాళ్ళు అప్లై ఎవరైతే చేస్తారో వాళ్ళ మెయిల్ ఐడితోని మీరు అప్లికేషన్ చేయొద్దు. దయచేసి మీరు మెయిల్ ID క్రియేట్ చేసుకోండి, అది మీ మొబైల్ నుంచెల్లే క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్ ID నుంచెల్లే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఆ మెయిల్ ఐడికి మీకు పంపించడం జరుగుతుంది. ర్యాలీకి 10 రోజుల ముందు అనగా 5/10/2022 నుంచి 14/10/2022, 15 అక్టోబరు 2022 నుంచి 31 అక్టోబరు 2022 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రంలో ARO ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్ వాళ్ళు సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ విధానం చెప్తా. ఫస్ట్ రిక్రూట్మెంట్ విధానం వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాత పద్ధతి ప్రకారమే ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, తర్వాత అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అడ్మిట్ కార్డు తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్కు వెళ్ళాల్సి వస్తుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత ఏదైతే 1600 మీటర్స్ రన్నింగ్, పుల్అప్స్ ఇవి కంపల్సరీ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ప్రతిదీ తర్వాత జిగ్జాగ్ నడవడం, 9 ఫీట్ డిచ్ జంప్ చేయడము, ఇవి జస్ట్ క్వాలిఫై అయ్యే చూస్తారు. 1600 మీటర్స్కి ప్లస్ పుల్అప్స్కి మాత్రం మార్క్స్ అనేవి ఉంటాయి, మార్కులు ఉంటాయి. సో ఫిజికల్ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్లో దాదాపుగా 18 రకాల మెడికల్స్ చేస్తారు. కన్ను నుంచి కాలు వరకు ఏ మెడికల్స్ చేస్తారో నేను 2 పార్ట్లుగా చెప్పిన. ఇంకా మళ్ళీ ప్రతి ఒక్క అవయవం గురించి ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. మెడికల్ తర్వాత CEE కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా ఎక్కువ పెద్ద సబ్జెక్టుతో కూడుకున్నది కాకుండా 10వ తరగతి స్టాండర్డ్తోనే లోపే వస్తుంది. జనరల్ సైన్స్, ఆర్థమెటిక్, రీజనింగ్స్ ఇలాంటి ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్స్ ఇలాంటి సబ్జెక్ట్తోని పేపర్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత రిక్రూట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ డిసెంబర్లోగా ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన విధానం గురించి నేను చెప్తున్నా.
సో ఇందులో మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు నేను వివరించబోతున్నా. ఇక్కడ అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఆల్ ఆర్మ్స్ 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు ఉండాలి జనరల్ డ్యూటీ. అయితే కోవిడ్ దృష్ట్యా 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అవి కలుపుకుంటే మాత్రం 23 ఇయర్స్ 17.5 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎత్తు వచ్చేసి 166 సెంటీమీటర్స్. ప్రతి ఒక్కరు మీ హైట్ ఎంత అంటే 5.5 5.6 కాదు, అట్లా కాకుండా సెంటీమీటర్స్లో మీ హైట్ అనేది చూసుకోండి. 166 సెంటీమీటర్స్. వెయిట్ వచ్చేసి వెయిట్కి కూడా ఒక సపరేట్ పారా ఇవ్వడం జరిగింది. మినిమం 50 కిలోల నుంచి వెళ్ళి వాళ్ళ ఏదైతే ఏజ్, వయసు, హైటు ఇవి రెండిటికి లోబడి వెయిట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. చెస్ట్ 77 సెంటీమీటర్లు నార్మల్గా ఉండాలి. ఎక్స్పెండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ కావాలి. 5 ఏది శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఛాతీ అనేది పెరగాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. బోర్డ్ ఆఫ్ 10th 10వ తరగతి బోర్డు మన హైదరాబాదు తెలంగాణ కాబట్టి చెప్తున్నా. సో క్లాస్ మెట్రిక్ పాస్ అయి ఉండాలి. 45% తోని 45% 10th అనేది పాస్ కావాలి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 33% కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే LMV లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది సోల్జర్ జీడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ. తర్వాత అగ్నివీర్ టెక్నికల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు. ఓన్లీ ఈ రిక్రూట్మెంట్కు మాత్రమే ఒక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 2 ఇయర్స్ సడలింపు అనేది, వయసు సడలింపు అనేది ఈ కోవిడ్ దృష్ట్యా ఇవ్వడం జరిగింది. అది సడలింపు ఇస్తే 23 సంవత్సరాలు ఎలిజిబిలిటీకి వస్తాడు. హైట్ 165. టెక్నికల్కి 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా పర్వాలేదు, 165 సెంటీమీటర్స్. చెస్ట్ సేమ్ ఉంటుంది, 77 చెస్ట్ ఉండాలి, 77 సెంటీమీటర్స్. ఊపిరి పీల్చినప్పుడు 5 మీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను. ఇంటర్మీడియట్లో ఏముండాలంటే సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మినిమం మార్క్స్ 50% ఉండాలి. ఎవ్రీ సబ్జెక్ట్లో 40% కంపల్సరీ. ఈచ్ సబ్జెక్టు 40% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఇది టెక్నికల్కి సంబంధించిన టెక్నికల్ సోల్జర్ అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించింది. తర్వాత అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ ఆర్మ్స్ 17.5 సంవత్సరాలు నుండి 21 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిరు కాబట్టి 23 సంవత్సరాలు ఈ రిక్రూట్మెంట్కి మాత్రమే. హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్. 162 సెంటీమీటర్స్. చెస్ట్ యథావిధిగా 77 ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పెండ్ కావాలి. సో దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓవరాల్గా 60% మార్కులు ఉండాలి. 50% మినిమము ఇందులో ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ అండ్ ఈ సబ్జెక్టులలో ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ సబ్జెక్టులలోనే కాకుండా మిగతా సబ్జెక్టులు అన్నింటిలో కూడా 50% మార్క్స్ కలిగి ఉండాలి. 10+2 విత్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, సిఈసి అయినా పర్వాలేదు.
అయితే మెన్షన్ చేసింది ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఎంపీసీకి సంబంధించిన కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రము మ్యాథ్స్లో, ఎవరైతే సిఈసి కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు అకౌంట్స్కు సంబంధించిన సబ్జెక్ట్లో 50% రావాలి. సో ఓవరాల్గా 60%తోని ఇంటర్మీడియట్ పాస్ కావాలి. సో ఎనీ ఇంటర్, ఐ రిపీట్ అగైన్, అగ్నివీర్ క్లర్క్, ఎస్కేటీ క్లర్క్, స్టోర్ కీపర్కి మాత్రము ఎనీ ఇంటర్మీడియట్ 60%తోని పాస్ కావాలి. ఓకే, ఇది స్టోర్ కీపర్. ట్రేడ్ మ్యాన్కి వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు సేమ్, అది కూడా 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే 23 సంవత్సరాలు. హైట్ వచ్చేసి సేమ్ సోల్జర్ జీడీకి ఉన్న హైటే 166 సెంటీమీటర్స్. ట్రేడ్ మ్యాన్కి కొంచెం చెస్ట్ పరంగా కొంచెం తక్కువ ఇచ్చినాడు, 1 సెంటీమీటర్. 76 సెంటీమీటర్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ కావాలి. సింపుల్ పాస్, 10th క్లాసు సింపుల్గా పాస్ అయినా కూడా ఎలిజిబుల్. సో చాలామంది ఏం చేస్తారంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఈ ఓపెన్ 10th రాస్తారు. అందులో ఏం చేస్తారని అంటే ఏజ్ రిలాక్సేషను అంటే గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాలు. ఒకవేళ ఆ 23 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారని అంటే 10th ఓపెన్ 10th కట్టుకోనో లేకపోతే 10th ఎక్కడన్నా పైసలు పెట్టి ఏదైనా 10th సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు. దయచేసి అలాంటి పని చేయకండి. ఇక్కడ 10th నువ్వు ఆల్రెడీ చదివి ఉండి అందులో నువ్వు ఏజ్ విషయంలో దొరికిపోతావని ఓపెన్ 10th కానీ లేకపోతే వేరే 10th ఫేక్ 10th కానీ నువ్వు తెచ్చుకున్నట్టు అయ్యేది ఉంటే 100% దొరికిపోయే అవకాశం ఉంది. అలాంటి పని మాత్రం మీరు ససేమ్రే చేయొద్దు. వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. అలాంటి పిచ్చి పని మాత్రం చేయకండి. ఇంకొకటి ట్రేడ్ మ్యాన్ అయిపోయింది. అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్లో ఇంకొక ట్రేడ్ మ్యాన్స్ టైప్ ఆఫ్ ట్రేడ్ మ్యాన్ ఉంటుంది. ఏదంటే హౌస్ కీపర్, మెస్ కీపర్, మసాల్చి. ఈ పోస్టుకు 8th వరకు పాస్ అయితే సరిపోతుంది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు సేమ్ యాజ్ టీజ్గా 2 సంవత్సరాలు ఏది ఎగ్జామ్షన్ ఇస్తే సడలింపుతోని 23 సంవత్సరాలు ఉండాలి. 166 హైట్. ట్రేడ్ మ్యాన్కి ఆర్మ్స్, ట్రేడ్ మ్యాన్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ కేటగిరీలో చెప్పేసిన ట్రేడ్ మ్యాన్లు అంటే అన్ని ట్రేడ్స్ వస్తాయి, లైక్ వాషర్ మ్యాన్, బార్బర్, కార్పెంటర్ అండ్ జాయినర్, స్పెషల్ పెయింటర్, అలాంటి ట్రేడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ట్రేడ్ మ్యాన్ ఎట్లా అంటే పర్టికులర్లీ మెన్షన్డ్ ఏంటిది, హౌస్ కీపర్, మెస్ కీపర్ అని ఇట్లాంటివి. దీనికోసం మాత్రం 8th పాస్ అయితే సరిపోతుంది. సో ఇది మనకున్న ఇప్పుడు నోటిఫికేషన్లో రాబోతున్న ట్రేడ్స్: సోల్జర్ జీడీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మ్యాన్, స్పెషల్ ట్రేడ్ మ్యాన్. ఇది ఇప్పుడు మనకు వెయిట్, హైటు, దీని బిఎంఐ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు కింద ఈ పేపర్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటి అంటే టాటూస్ విషయంలో చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి. టాటూస్ ఎట్లా సార్, టాటూస్ ఉంటే ఎలా? టాటూస్ వచ్చేసి ఈ మణికట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడి వరకు టాటూస్ ఉండొచ్చు అని అంటే ఎంత అంటే 3 సెంటీమీటర్స్ అంటే ఈ సైజు వస్తుంది. 3 సెంటీమీటర్స్ వరకు యాక్సెప్టబుల్. ఈ పొజిషన్లోనైనా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు యాక్సెప్టబుల్, కానీ ఇక్కడ యాక్సెప్ట్ లేదు. ఫేస్ మీద కొన్ని ట్రైబల్స్ వాళ్ళకే యాక్సెప్టబుల్, ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మతాచారం ఉంటుంది, కొన్ని పచ్చబొట్లు ఉడిపించుకోవడం ఉంటుంది. కాబట్టి ట్రైబల్స్ ఇందులో కాలంలో ఒక ట్రైబల్స్కి సంబంధించిన
సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ని మనం ఫిల్ చేయించుకోవాల్సి సంతకం పెట్టి రావాల్సి వస్తుంది ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్లకు. అదర్వైజ్ బాడీలో ఎక్కడ టాటూ ఉన్నా కూడా కంప్లీట్ అన్ఫిట్ తీసుకోరు. సో మార్క్స్ చూద్దాము. ఈవెంట్స్కి మార్క్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. 1600 మీటర్ల పరుగును 5 నిమిషాల 30 సెకండ్లలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు గ్రూప్ 1 కింద వస్తారు. గ్రూప్ 1లో వచ్చిన వారికి 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అగైన్, 5 నిమిషాల 30 సెకండ్ల లోపు వచ్చిన వాళ్ళను గ్రూప్ 1 కింద ఇస్తారు, 60 మార్కులు. సో 5 నిమిషాల 31 సెకండు అంటే 5 నిమిషాల 30 సెకండ్లు దాటిన అక్కడి నుంచి వెళ్ళి 5 నిమిషాల 45 సెకండ్ల వరకు గ్రూప్ 2 కిందికి ఇస్తారు. వాళ్ళకు 48 మార్క్స్, 48 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో బీమ్ పుల్లప్స్ విషయంకి వస్తే 10 పుల్లప్స్ కొడితే 40 మార్కులు, 9 పుల్లప్స్ కొడితే 33 మార్కులు, 8 పుల్లప్స్ కొడితే 27 మార్కులు, 7 పుల్లప్స్ కొడితే 21 మార్కు, 6 పుల్లప్స్ కొడితే 16 మార్కులను ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 100 మార్క్స్. నువ్వు గ్రూప్ 1లా అక్కడ కొడితే 60 మార్కులు, ఇక్కడ 10 పుల్లప్స్ కొడితే 40 మార్కులు, టోటల్ 100 మార్కులు నువ్వు తీసుకుంటే నీకు ఎగ్జామ్లో మార్కులు కొంచెం అటు ఇటు అయినా కూడా నీ మెరిట్ ప్రకారంగా నువ్వు టాప్ 10లో ఉంటావు కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకే, 9 ఫీట్ డిచ్ ఏదైతుందో క్యాండిడేట్స్ పాస్ కావాల్సి వస్తుంది, జంప్ చేయాలి అంతే. దానికి మార్క్స్ ఎటువంటి మార్క్స్ ఉండవు. జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ అంటే ఇట్లా చెక్కతో చేసిన ఒక జిగ్జాగ్ది ఉంటుంది, దాని మీద జస్ట్ బాడీ బ్యాలెన్సింగ్ చేసుకుంటా నడవాల్సి ఉంటుంది. దానికి ఎలాంటి మార్క్స్ అనేటివి ఉండవు. ఇక్కడితోని మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కంప్లీట్గా మనకు రన్నింగ్ వరకు ఉన్న మొత్తం రన్నింగ్కి సంబంధించిన మొత్తము, ఫిజికల్కి సంబంధించింది, మెడికల్కి సంబంధించింది, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా టోటల్గా వివరించడం జరిగింది. సో ఇది కొన్ని ఎన్సీసీకి సంబంధించినది. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉంటే 5 మార్కులు జనరల్ డ్యూటీలో యాడ్ చేస్తారు, క్లర్క్కు కూడా 5 మార్కులు, ట్రేడ్ మ్యాన్లో కూడా 5 మార్కులు ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ వాళ్ళకు. ఎన్సీసీ బి సర్టిఫికెట్ వాళ్ళకు వచ్చేసి జనరల్ డ్యూటీకి 10 మార్క్స్, క్లర్క్కు 10 మార్క్స్, ట్రేడ్ మ్యాన్కు కూడా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏది బి సర్టిఫికెట్, ఎన్సీసీ బి సర్టిఫికెట్ హోల్డర్స్కి. ఎన్సీసీ సి సర్టిఫికెట్ సోల్జర్ జీడీకి అసలు ఎగ్జామినేషనే ఉండదు, క్లర్క్కు మాత్రం 15 మార్కులు ఇస్తారు. ఇది ట్రేడ్ మ్యాన్కి కూడా ఫ్రమ్ ఏది సిఈఈ ఏదో ఎగ్జామ్ ఉంటుందో అది ఎగ్జామ్షన్. ఇది ఈ ఒక ట్రేడ్ మ్యాన్కి ప్లస్ జీడీకి ఈ 2 వాటికి ఎగ్జామ్ అనేది ఉండదు ఎన్సీసీ సి సర్టిఫికెట్ హోల్డర్కి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్ అని ఎవరిని అంటారంటే ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ యొక్క పిల్లలను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్ అంటారు. ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్కి మాత్రము జనరల్ డ్యూటీలో 20 మార్కులు కలుపుతారు, క్లర్క్ డ్యూటీలో 20 మార్కులు, ట్రేడ్ మ్యాన్ డ్యూటీలో కూడా 20 మార్కులు రిజర్వేషన్ 20 మార్కులు అనేటివి అల్టిమేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఏంటంటే రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్. ఇండియాకు రిప్రజెంటేషన్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే ఆడతారో వాళ్లకు
అన్నింటిలో 20 మార్కులు ఏది సోల్జర్ జీడీకి కానివ్వండి, క్లర్క్కి కానివ్వండి, ట్రేడ్ మ్యాన్కి కానివ్వండి 20 మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో రిప్రజెంటేషన్ చేసినా కూడా స్టేట్ లెవెల్లో రిప్రజెంటేషన్ చేసి మెడల్ తీసుకొస్తే, జూనియర్ సీనియర్ లెవెల్లో మెడల్ తీసుకొస్తే కూడా 15 మార్కులు కలవడం జరుగుతుంది. రిప్రజెంటెడ్ కాలేజ్ యూనివర్సిటీ లెవెల్ ఛాంపియన్ అయి ఉండాలి. ఓన్గా మెడల్ అనేది సాధించి ఉన్న వాళ్లకు 10 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఏది సోల్జర్ జీడీకి, క్లర్క్కు ప్లస్ ట్రేడ్ మ్యాన్కి 10 మార్కులు కలపడం జరుగుతుంది. రిప్రజెంటెడ్ స్టేట్ ఎట్ నేషనల్ లెవెల్ ఇన్ ఖేలో ఇండియా గేమ్స్లో కూడా రిప్రజెంటేషన్ స్టేట్ లెవెల్లో రిప్రజెంటేషన్ చేసి మెడల్ సాధించిన వాళ్ళకు కూడా 10 మార్కులను కలపడం జరుగుతుంది. రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఏదైనా మెడల్ సాధించిన వాళ్లకు 5 మార్కులను యాడ్ చేయడం జరుగుతుంది. స్కూల్ లెవెల్లో స్కూల్కి రిప్రజెంటేషన్గా ఆడిన వాళ్లకు మెడల్స్ గెలిచిన వాళ్ళకు కూడా 5 మార్కులను డైరెక్ట్గా కలపడం జరుగుతుంది. ఇందాక మనం ఎన్సీసీ ABC సర్టిఫికేట్ గురించి మనం తెలుసుకున్నాము. ఒకవేళ ఎన్సీసీ C సర్టిఫికేట్లో ఆర్డీ పీరియడ్ ఢిల్లీలో చేసిన ఆర్డీ పీరియడ్ అటెండ్ అయితే కనుక వాళ్ళకు కూడా ఈ 3 కేటగిరీలో ఎగ్జామినేషన్ ఉండదు. ఏది అగ్నివీరు, సోల్జర్ జీడీ, క్లర్క్, ట్రేడ్ మ్యాన్ ఈ 3కి దేనికి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఎగ్జామ్ నుంచి వెళ్ళి ఎగ్జామినేషన్. 1 ఇయర్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఐటీఐ కోర్స్ స్కిల్ క్వాలిఫైడ్ ఈజ్ యాజ్ అండర్. ఇక్కడ 1 ఇయర్ కోర్స్ చేసిన వాళ్ళకు, ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకు 30 మార్కులు, 2 ఇయర్స్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి 40 మార్కులు, డిప్లొమా హోల్డర్కి అయితే 50 మార్కులు ఇవ్వడం జరిగింది. సో లక్కీ పర్సన్స్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా కొన్ని స్పెషలైజేషన్ కోర్సు క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్, క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ చార్ట్ హ్యావింగ్ 0 లెవెల్ ఐటీ కోర్స్ సర్టిఫికెట్స్ ఇష్యూడ్ బై ఏదైతే ఐటీ కోర్సులకు సంబంధించి ఇది ఏదైనా కోర్సులు చేసి ఉంటే కూడా వాళ్లకు ఈ స్టోర్ కీపర్, క్లర్క్కు సంబంధించిన వాటిలో 15 మార్కులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి మనము ఫస్ట్ నుంచి వెళ్ళి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. సోల్జర్ జీడీ, సోల్జర్ క్లర్కు, సోల్జర్ ట్రేడ్ మ్యాన్, 2 రకాల ట్రేడ్ మ్యాన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి అనేది మనము తెలుసుకోవడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో హౌ టు అప్లై అప్లికేషన్ ఏం చేయాలి, ప్రతి ఒక్క డాక్యుమెంట్ గురించి క్షుణ్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆన్లైన్లో ఏఆర్ఓ రిక్రూట్మెంట్ చార్ట్ ఎలాగైతే రిలీజ్ చేస్తుందో, గైడ్లైన్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తుందో ఆ రిలీజ్ చేసిన దాన్ని పట్టుకొని మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. సో ఇంకా అగ్నివీర్ స్కీమ్ పట్ల కానీ లేదు అని అంటే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. దయచేసి ఎలాంటి సలహాలు, సందేహాలు, సూచనలైనా మీ నుంచి మేము తీసుకోవాలనుకుంటున్నాము. సర్వదా శతదా భారతదేశం సేవ కోసమే మేము ఉన్నాము. ఎందుకంటే మాజీ సైనికునిగా మేము సేవలు అందించడానికే ఉన్నాం కాబట్టి మా సేవలు ప్రతి ఒక్కరూ ఎవరైతే దేశానికి సేవ చేయాలి అని భారత సైన్యంలో చేరాలనుకునే ప్రతి ఒక్క యువతకు మేము చేయూతను అందిస్తూ ఉన్నాము. మరిన్ని సమాచారాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మేము కొత్త విషయాలు, రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయాలు ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.